అతల్య తన బిడ్డలను నీచముగా పెంచుతూ ఉంది. ఈరోజు చాలామంది తల్లులు వాళ్ళ బిడ్డలను నీచంగా పెంచుతున్నారు. నీచంగా పెంచడం అంటే ఏంటి తెలుసా? వారికి చెడ్డ అలవాట్లు నేర్పించేది ఎవరు తెలుసా? ఈ తల్లే నేర్పిస్తుంది. తండ్రి కూర్చొని తాగుతూ ఉంటే తండ్రిని చూసిన కొడుకు కూడా నేను కూడా తాగుతే ఏమనలే మా నాన్నని అనుకుంటాడు. నువ్వు పీకలు ఇంట్లో పొగలు వదులుతూ ఉంటే వాడు కూడా బయట పీకలు వదులుతూ ఉంటాడు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం ఈస్ మోర్ దెన్ ఇంపార్టెంట్. యువర్ చిల్డ్రన్స్, పిల్లల విషయంలో జాగ్రత్త. బాలుడు నడవవలసిన త్రోవనికి ఎప్పుడు నేర్పియాలా? బాల్య దినమందే చిన్నప్పుడే నేర్పించాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్నప్పుడే నేర్పించాలా, బాల్య దినమందే నేర్పించాలా. నువ్వు నేర్పియవు, ఎవరితో చెప్పించుకునే రకంగా తయారైపోయావు. నీ పిల్లలతో నువ్వు ఎక్కువ సమయం గడుపుతున్నావా, లేకపోతే లోకంలో ఉన్న వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడుతున్నావా? నీ పిల్లలకు సమయం ఇస్తున్నావా? తండ్రిగా ఏ రోజైనా నీ కొడుకు బాధ ఏంటని కూర్చోబెట్టి అడిగావా? తల్లిగా నీ కూతురు బాధ ఏదో కూర్చోబెట్టి అడిగావా? ఒక సంబంధం వచ్చిందంటే మంచిదంట, ఎవరు చెప్పారంట? మీ నాయన ఈసారి ఇచ్చాడంట. నువ్వు చెప్పేవా? దానికి ఎవరు చెప్పాలంట? నాయనగారు అమ్మగారు చెప్పే మాట. వాళ్ళ మేనత్తనో మేనమామనో అవ్వనో ఎవరినో ఒకరిని పిలిపిస్తాడు. నేను చెప్తాంటే దానికి ఎక్కట్లేదు కానీ నువ్వు చెప్పు. పిల్లోడు మంచోడు, మంచి సంబంధం, నువ్వే కదా మోసింది, నువ్వే కదా నొప్పులు పడి కనింది. నీ బిడ్డకు నువ్వు కూర్చోబెట్టుకొని ఎలా చెప్పుకోవాలో తెలియదా? ఎవరో వచ్చి నీకు చెప్పాలా? నీ బిడ్డకు తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు ఎంత సమయం కేటాయిస్తున్నారు? బిడ్డ బయటికి వెళ్ళింది, ఎప్పుడు వస్తావు, ఎక్కడికి వస్తావు, ఎలా వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇదిగో మీ అన్నను తోడు తీసుకెళ్ళు. తల్లిదండ్రులు ఈరోజు మీ మాటలు నమ్మాకు అని అన్నకు చెల్లెలి మీద సాడీలు, అక్కకు తమ్ముడి మీద సాడీలు. ఇదే నా బతకడం అంటే? నువ్వు ఎప్పుడోసారి సత్సవ మధ్యలో రేపు వాళ్ళిద్దరు తోడబుట్టిన వాళ్ళు ఒకరికొకడు తోడు లేకపోతే అదొక బతుకేనా? నీ భార్య మంచిది కాదు, అక్క నేను ఒకటి చెప్తా, మా బావ మంచోడు కాదు, నీ ఆయన మంచోడు కాదు. ఒకరికొకరు వ్యతిరేకమైన క్రియలు. కుటుంబంలో అపవాది చొరబడ్డాడు, కుటుంబంలో అపవాది మాటలు వచ్చాయి. చాలా జాగ్రత్తగా ఈరోజు కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవాలి. అతల్య ఈ తల్లిలాగా ఎంతో మంది ఉన్నారు. కొంతమంది బిడ్డలను కనడం, ఆడపిల్ల అయితే చెట్లలో పడేసి పోవడం, లేకపోతే కడుపులో ఉండగానే అబార్షన్ చేపించుకోవడం, పిల్లలు లేక ఎంతో మంది మందిరాల్లో ఏడుస్తున్నారు. నీకు ఉండి కూడా విలువ లేకపోయింది. మా తమ్ముడు కళ్యాణ్కు ప్రెగ్నెంట్ కన్సీవ్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. మా తమ్ముడు కళ్యాణ్ వాళ్ళ భార్య ఇద్దరు వెళ్ళి చెప్పితే అప్పుడు ఆ డాక్టర్ అమ్మ చెప్పిందంట, ముక్కు సరిగ్గా లేదు, ముక్కు పెరగడం లేదు పిల్లోడికి, ఇది అపార్షన్ చేయించుకుంటే ఇప్పుడే బెస్ట్, లేకపోతే రేపు కొంతకాలానికైనా ఆలోచన చేసి ఇన్ని రోజుల నుంచి ఒక పాపే పుట్టింది, ఇంకొక బిడ్డ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాము. నేను యాజ్ ఏ పాస్టర్గా ఈ బిడ్డ దేవుని బిడ్డ, వీడు కుంటివాడుగా పుట్టినా గుడ్డివాడుగా పుట్టినా దేవుడు వాడుకోవాలనుకుంటే వాడుకుంటాడని అన్నాడు. లైవ్లో చెప్తున్నా, మళ్ళీ అబద్ధంగా చెప్పే ఉంటే ఉంటాడులే, ఎలాగైనా ఉండని, దేవుడు ఇచ్చాడు కదా, ఎలాగైనా ఉండనిలే. కళ్ళు లేనటువంటి వారు సేవ చేయలేదా? కాళ్ళు లేని వారు సేవ చేయలేదా? ఉంటారులే, ఏదో కాదు. దేవుడు వాడుకోవాలనుకుంటే 2 కాళ్ళు 2 చేతులు ఉండేవానే వాడుకోవాలా? ఎవరినైనా వాడుకుంటాడని ఆ మాట చెప్పి వచ్చేసినాడు. ఇప్పుడు వాడు చూడు పెట్టు తెలుసా, పిసుకుతే బెని సమ్మాడి పండు లాగున్నాడు వాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. ఎప్పుడు కూడా మీరు గమనించాల్సింది, మనం గమనించాల్సింది, దేవుడు మనకిచ్చే మాటను బట్టి మనం గట్టిగా పట్టుకోవాలి. దేవుడు మనకిచ్చే మాటను పట్టుకోవాలి. తల్లి, నీ బిడ్డల పట్ల నువ్వు ఎలా ఉన్నావు? 2 కొడుకులుంటే 2 కొడుకులను సమానంగా చూస్తున్నావా? అలాగే ఒక తల్లి ఎక్కడికి వెళ్ళినా మనం ఎంగేజ్మెంట్లో మాట్లాడతాం. ఎవరి గురించి? ఇస్సాకు రిబ్కా నీళ్లు తెచ్చింది, వంటకు పట్టింది, నీళ్లు ఆగిపోయాయి, ఇది కాదు కావాల్సింది. తర్వాత 2 కుమారులు పుట్టారు, ఒకటే కవల పిల్లలు పుట్టారు. ఒకరు ప్రేమించారు, మరొకరిని. ఇస్సాకేమో వేట మాంసం తెచ్చి పెడతాడని బాగా అతన్ని ప్రేమించాడు. ఇతడు ఇంట్లోనే ఉండి తోటి సహాయకుడిగా వంట చేసి పెడతలే, కూరగాయలు తరిగి పెడతలేని ఈ తల్లి యాకోబును ప్రేమించింది.
తల్లికి 2 కళ్ళుంటే బిడ్డలను 2 కళ్ళతో సమానంగా ఒకరిని పొగడము, ఒకరిని కిందికి తగ్గియడం, అది కాదు. అది ఎప్పుడు కరెక్ట్ కాదు, ఎప్పుడు కరెక్ట్ కాదు అది. ఈ తల్లి బిడ్డలను దుర్మార్గంగా పెంచిందంట. ఈ తల్లి దుర్మార్గంగా పెంచుతా ఉంది. కొంతమంది పిల్లల్ని వదిలిపెట్టిపోతారు. ఏమనంటే మాకు ప్రేమ ఉందంటారు. ప్రేమ క్రియలలో కావాలా? ఎక్కడ కావాలా? ప్రేమ క్రియలలో కావాలా? మీకు డౌట్ ఉంటే కొరింథీ పత్రిక చదువుకో, 13వ అధ్యాయంలో ఉంటుంది. ప్రేమ తాలును, అమర్యాదగా నడుచుకోదు, స్వలాభము యోచించదు. ప్రేమ ఎప్పటికైనా త్యాగం చేసేదే కానీ గట్టిగా పట్టుకునేది కాదు ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని పరిచర్యలో ఎలా ఉండాలి అనేటువంటిది మనం యోచించుకోవాలి. చాలామంది జీవితాల్లో దేవునికి దూరం అయిపోతున్నారు. అలాంటి స్థితి మనకి ఎప్పుడు రాకూడదు. తల్లిదండ్రులుగా ఆ బిడ్డలను సరిగా పెంచలేదంట ఆ తల్లి. చదువుమా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చి ఈమెనే నేర్పిస్తుందంట నీ చెడ్డటన్ని. ఇంకా కనుక అతడును ఆహాబు సంతతి వారి ఆహాబు సంతతి వాడి వలె మార్గములు నడిచాడు. అతడు కూడా ఆహాబు మార్గంలో నడిచాడు. కారణం ఏంటంటే ఆ తల్లి పెంచే విధానం. మొక్కై వంగనిది బ్రానై తర్వాత వంగునా అని ఏనాడు పాఠ్యపుస్తకాలు చదివామో, బాలుడు నీ చిన్నప్పుడే వంచుకో. నువ్వే అంటావు, రే మీ అమ్మను కొడతా అని చెప్పరా, మీ నాన్న ఏం రా అని పిలిచిరా అంటావు. వాడు పెద్దవాడైనాక ఏమి అంటున్నాడు నాన్నే పట్టుకొని. అర్థమవుతుందా? మీ అమ్మని తిట్టరా, మీ అమ్మను కొట్టరా ఏదన్నా అంటే, అనగే వీడు ఎప్పుడు చేయి చేసుకుందామని ఎదురు చూస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ మీదికి. రే నీ తోడ పుట్టిన దాని ఇంట్లోకి రానియాకరంటే వాడు జీవితంలో రానియాడు. ఎందుకండి ఇంత నీచమైనటువంటి స్థితి బ్రతుకుతా ఉన్నారు చాలామంది. తల్లులారా, మీ పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. పరిశుద్ధ గ్రంథములో తల్లికి పెద్ద పీట ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తాను మరణిస్తున్నప్పటికీ కూడా తన తల్లి బాధ్యతను యోహాను గారి చేతికి అప్పచెప్పాడు. కారణం ఏంటి? నేను వెళ్ళిపోతే నా తల్లి ఒంటరి అయిపోతుంది, ఎలా ఉంటుందో అని ఆ తల్లి చేతిలో పెట్టాడు. ఈరోజు ఆడబిడ్డలను ఒకరి చేతిలో పెట్టేంత వరకు మనం ఎంతో జాగ్రత్తగా కాపాడాలి. ఒకరి చేతిలో నువ్వు ఉంటున్నావంటే ఎలా నమ్మాలి? నువ్వు జీవితంలో నేను చాలా మంది చూసినానండి, నువ్వు మంచోనివా వాడిని తప్పలబడుతున్నావంటే, అవును నేను మంచోని కాదు, వాడు మంచోడని వారంటీ ఉందా? చెప్పండి, ఇస్తావా? అమ్మా, దేవుని భయం ఉన్నటువంటి వాడే సరైనడు కాదంటున్నావు, దేవుడే తెలియనోడును కరెక్ట్ అంటున్నావు. ఎలా నమ్మమంటావు? అపవాది నీ కళ్ళును ముయ్యబడింది, అపవాది నీ కళ్ళకు గుడ్డితనము తీసుకొని వచ్చింది, అందుకే నీ కళ్ళు తెరుచుకోలేవు. అతల్లి తన పిల్లలను అసలు పట్టించుకోదు. సౌలుకు ఒక ఉపపత్ని ఉంది. దావీదు ఆ పిల్లలను చంపేసి కొండ మీద ఏలాడదీస్తాడు. ఆ శవాలను ఆ కొండ మీద ఉన్నంత కాలము ఆ తల్లి ఆ శవాలను కాకులు గద్దలు చితినకోకుండా తల్లి కాపలాగాస్తా ఉంటుంది. హల్లెలూయా. ఇలా చెప్పడానికి బైబిల్లో ఎంతమంది తల్లులు ఉన్నారో తెలుసా? భర్తను పోగొట్టుకొని విధవరాలుగా ఉంది తల్లి. ఎవరు? అన్నా అనే ప్రవక్త. ఆమె రేయింబగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదండి. రేయింబగలు యేసయ్య ఏం చెప్పాడో, అమ్మా నా కోసం నువ్వు ఏడవ మాకు, మీ కొరకును మీ పిల్లల కొరకును నువ్వు ఏడవ అన్నాడు. నువ్వు పిల్లల మీద పడి ఏడ్చడంలే, పక్కనోళ్ళ మీద పడి ఏడుస్తున్నావు. పిల్లల గురించి ఆలోచన చేయి, నీ ఒళ్ళు గురించి కాదు ఆలోచన చేయాల్సి. నీ సుఖ సౌఖ్యాల కంటే ముందు పిల్లల సుఖ సౌఖ్యాలు చాలా అవసరం, అది గమనించు. నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి నువ్వు ముందుకెళ్తున్నావో ఆ పని చెయ్యి. నువ్వు పిల్లల గురించి ఆలోచించు. ఈరోజు కాకులు పక్షులు చూడండి, ఆహారం ఎక్కడైనా దొరికితే ఫస్ట్ తీసుకొని వచ్చి ఎవరికి పెడుతుంది? పిల్లలకు పెడుతుంది. అదేం నిందు, నోట్లో పట్టుకున్నా కూడా అది మింగకోకుండా తన పిల్లలు తీసుకొచ్చి పెడుతుంది. అలాంటి పక్షులను మనం చూస్తున్నాం, అలాంటి జంతువులు మనం చూస్తున్నాం. కానీ మనిషి మాత్రం పశువులాగా ప్రవర్తన చేస్తున్నాడు. రెండవదిగా ఈ అతల్య తల్లి భయంకరమైనటువంటి స్థితి. చదువుదాం. ఆహాబు సంతతి వారి మార్గముగా నడిచెను, ఆహాబు సంతతి వారి నెలను అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఆహాబే చెడ్డవాడిగా నడిచాడు.
అర్థమవుతుందా? ఆహాబే చెడవ నడిచంటే అతల్య కుమారులు ఎంత చెడ్డగా నడిచారో ఒకసారి ఆలోచించండి. ఆ తల్లి తన బిడ్డలను చెడ్డగా పెంచేదంట. ఆ తల్లి చెడ్డగా పెంచేది. మూడవదిగా చూద్దాం నాయన. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతుద్దాం. ఆ తాకీదులో రాయించినదేమనగా ఉపవాస దినము జరగవలెనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలకడానికి పనికిమాలిన ఇద్దరు మనుష్యులను ఎవరిని తీసుకొచ్చిందంటే ఇప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచండి. తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టండి. ఎవరు చెప్పింది? యెజబెలు. చెప్పండి ఎవరండి? మా రాజైనటువంటి ఆహాబు, అంతేనా? రాజైన ఆహాబు యొక్క భార్య ఈ తల్లి. ఆహాబు ఒకరోజు వెళ్తూ ఒకరి ద్రాక్ష తోటను చూశాడంట. ఏం చూశాడండి? ఒక ద్రాక్ష తోట చూశాడు. ఆ తోట ఎవరిదంటే నాబోతుది. ఎవరిదండి? నాబోతు తోట చూశాడు, ద్రాక్ష తోట చూశాడు. చాలా బాగుంది, చాలా నచ్చింది ఆయనకు. కావాలి అని అడిగాడు. ఆ తోట నాకు కావాలని అడిగాడు. రాజు కదా, అడిగితేనే ఇతను లేదు రాజా, ఇది నాకు చాలా అవసరమైనది, ఇది చాలా ఇష్టపడ్డాను, నాకు కావాలి, దయచేసి నేను ఇది ఇవ్వలేనని చెప్పి నాబోతు చెప్పాడు. నాబోతు చెప్పినప్పుడు ఆహాబ్ ఏం చేయాలమ్మా? వినాలి. ఓహో, మనకు వద్దంటున్నాడు కదా, మనం ఏం చేద్దామని కామ్ అయిపోవాలి. కానీ ఇతను ఏం చేశాడంట? అలిగాడు. ఏం చేశాడు? అలిగి మూతి ముడుచుకున్నాడంట. ఎక్కువగా మూతి ముడుచుకునేది ఎవరు? ఎంత యథార్థవంతులండి ఆడవారు మీరు. ఈరోజు నాకేదో తినాలనిపిస్తుందండి, తెస్తావండి అంటది. తెచ్చిన తర్వాత ఎందుకో పోవట్లేదండి, నాకు వద్దండి అంట. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులు. ఏది కావాలంటారో ఏది వద్దంటారో వాళ్ళకు తెలియనే. ఆ రోజు అది కావాలనిపించదు, ఈరోజు ఇది వద్దనిపిస్తుంది. ఏంటండి నిలకడలేని మనసత్వం. అయితే ఆహాబు అలిగాడని విన్న తర్వాత యెజబెలు ఆ సంగతి తెలిసింది. ఏంటి, నువ్వు అలిగావంట కదా, ఏమైంది, ఎందుకు అలిగావు? అదే, నేను నాబోతును ద్రాక్ష తోట ఏమైనా అమ్ముతావా, కౌలుకి ఇస్తావా అని అడిగాను. అతడు ఇవ్వనన్నాడు. అవునా, అయితే ఏమైంది? నీకు నచ్చిందా? అవును, నాకు బాగా నచ్చింది, నాకు కావాలి. సరే, నువ్వు వెళ్ళి భోజనం చేయి, చక్కగా బట్టలు వేసుకో, స్నానం చేయిపో. నీకు నాబోతు ద్రాక్ష తోట తీసుకొని వచ్చి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? నేను. మైహునా, ఏమవుతుంది, నీకు భయపడాకు, ఫిగర్ మత్ కరో భాయ్ అని చక్కగా చెప్పేసి ధైర్యంగా ఉండు, నేను ఇందా కదా అని చెప్పింది. సరే, పోయి దగ్గరికి పోయి, ఏమండి మా ఆయన ఇష్టపడ్డాడండి, ఏమైనా పోయి దగ్గర పోయి కూర్చోబెట్టి చెప్తాది అనుకున్నావా? అంత లేదు. లోపలున్న దయ్యం కాస్త బయటకు వచ్చింది. లోపలున్న దయ్యం బయటకు వచ్చి ఏం చేసిందంటే అతని మీద కుట్రబడి ఒక లెటర్ రాపించింది. ఏమని? రాజును దేవుణ్ణి దూషించాడు, ఇతన్ని సమాజంలో నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి ఒక శాసనాన్ని పుట్టించి అతన్ని కొట్టి చంపించింది. అతని రక్తం నేల మీద ఉలికేలాగా చేసింది. కొంతమంది నాకు అడ్డొస్తున్నాడని చంపేవాళ్ళు లేరా? ఒక ఆయన డమ్ములో పెట్టి చంపింది. ఒక ఆయన పిలుచుకుపోయిందంట, ఏవండి ఆ బ్రిడ్జి దగ్గర నీళ్లు బాగా వస్తున్నాయి, వెళ్దామా, వర్షాలు పడ్డాయి కదా అని చెప్పి పోతే సెల్ఫీ తీసుకుందామని చెప్పి సెల్ఫీలో వచ్చి దొబ్బేసింది అట్లనే. ఈ మధ్యన పురుషులు స్త్రీలను చంపేదానికంటే స్త్రీలు పురుషులను చంపేదే ఎక్కువైపోతా ఉంది. ఎందుకో మరి తెలియట్లేదు. నిజమా కాదా అమ్మ? నిజమా కాదా తల్లి? మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి, మళ్ళీ నన్ను ఎన్ని తిట్టుకుంటుంటారో ఈరోజు. నేను ఒక మాట ఉంటుంటాను, ఏంటో తెలుసా? నీకు కోపం వస్తుందంటే లేదా నన్ను పనులు కొరికి చంపాలరా. స్టెఫెన్ మీద ఏం చేశారు? పనులు కొరికి రాళ్ళు రువ్వి గుంటలో వేసి కొట్టి, మీకు కూడా నన్ను చూస్తుంటే పనులు కొరక బుద్ధి అవుతుంది. కొంతమందికి మాట్లాడుతుంటే ఎందుకో ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది. అంటే ఏమని? మనం వేసే సూది వాళ్ళకి ఎక్కుతుంది అని అర్థం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా.
నీకు అర్థం కావట్లేదు. మనము ఒక మాట వాళ్ళకి ఇడిసామంటే అర్థమేంటి, వాళ్ళు రెచ్చిపోతున్నారంటే అర్థమేంటి తెలుసా, అది కరెక్ట్ అని. కరోనా టైంలో వ్యాక్సిన్ వేసేవాళ్ళు, షోల్డర్కి సూదులు వేసేవారు. అన్నా ఈ సూది వేయించుకుంటే నీకు జ్వరం వస్తుంది, జ్వరం వచ్చిందంటే ఈ సూది వర్క్ అవుతుందని అర్థం అని చెప్పినట్టుగా కొన్ని మాటలు మనం వాళ్ళకు చెప్తుంటే వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ అయిపోతారు. మాకు తెలుసులే, మంచేదో చెడోదో మాకు తెలుసులే. వయసు తక్కువ, మాటలు ఎక్కువ, అనుభవం తక్కువ, మాటలు ఎక్కువ. దేవుడు ఆకాశం మీద నరుడు భూమి మీద ఉన్నాడు కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి. కాన్ఫిడెన్స్ ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ గుడ్ థింగ్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. కాన్ఫిడెన్స్ ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది నీకు ఎప్పటికైనా ప్రమాదమే, ఎప్పటికైనా నీకు అది ప్రమాదమే. ఇవేం చేసిందంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎట్లయినా సరే నీకు ద్రాక్ష తోట తెచ్చిచ్చే బాధ్యత నాదని చెప్పింది. నాబోతును కొట్టి చంపించింది. నాబోతును కొట్టి, ఆనాడు ఉండే యెజబెల్ ఈరోజు లేదా భూమి మీద? యెజబెల్ లేదా? ఉంది. ఆమె చనిపోయింది శరీర సంబంధంగా. కానీ ఇదిగో అలాంటి లక్షణాలతో ఈరోజు భూమి మీద ఎంతోమంది స్త్రీలు కనబడతా ఉన్నారు. ఓ స్త్రీ ఇది నీకు తగునా? యెజబెల్ లాగా ఉండాలా? దిలీలాగా ఉండాలనా? అతల్యలాగా నువ్వు ఉండాలనా? చెప్పండి. అలాంటి వారు ఉపయోగమా? నీ బిడ్డలను సరిగ్గా చూసుకోలేవు, నీ తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోలేవు, సంఘముతో సహవాసంతో ఎక్కడ కూడా నువ్వు కరెక్ట్గా లేవు. ఇదేనా నీ జీవితము? ఇంకొక తల్లి ఉందంట. ఈ తల్లి వాళ్ళ కూతురు బ్రహ్మాండంగా పెంచింది. ఆ తల్లి గురించి చూద్దాం. 4వదిగా చూడండి, మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 5వ మాట. అతడు ఇతని చంపగోరెను గాని జన సమూహము, అనగా బాప్తిసమిచ్చు యోహానును హేరోదు మహారాజు చంపాలనుకున్నాడు గాని జన సమూహం అతన్ని ప్రవక్తగా ఎంచినందున వారికి భయపడెను. వారికంటే మనుషులకు భయపడ్డాడు హేరోదు మహారాజు. నెక్స్ట్, అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు, హేరోదు యొక్క జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి, హేరోదు యొక్క బర్త్డే వచ్చిందంట. బర్త్డేకి ఏమాడిందంట? నాట్యమాడి. ఆడపిల్లలు నెమ్మల్లాగా నాట్యం ఆడతారంట. కానీ ఏ విషయంలో పడుతుంది చూడండి, వాక్యం అంటుంది కోపపడుడు కానీ పాపము. ఎక్కడ నువ్వు పాపం చేస్తావో కోపములని దేవుడు బాధపడుతున్నాడమ్మా. అంతేకాని నీ మీద కోపం కాదు. ఎక్కడ కోపములో తప్పుడు నిర్ణయాలు తీసుకొని అపవాది చేతికి నీ సంఖ్యలు బంధించుకుంటావో, వాడి చేతిలోకి నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావో అని భయంతో చెప్తున్నాము. కానీ మరొకటి కానీ కాదు. తప్పుగా అర్థం చేసుకుంటున్నాం ప్రతిదీ కూడా. చూడండి, ఈ తల్లి హేరోదియా, చదువు మా మాట, హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. హేరోదును ఏం చేసిందంట? సంతోషపరిచెను. మనం చాలా ముఖ్యంగా ఇది ఫోర్త్ మాట. ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ఎప్పుడు సంతోషపడతారు? ఒక వ్యక్తి ఏదైనా తీసుకొని వచ్చి ఇస్తే ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అని ఫస్ట్ ఆడబిడ్డలైనా మగవాళ్ళైనా ఫస్ట్ బోల్టా పడేది ఎక్కడా? ఇవ్వడంలోనే. అర్థమవుతుందా? ఎక్కడండి? మా అన్న నాకు ఈరోజు వరకు ఒక్క డ్రెస్ కొనలేదు, వాడు నా బర్త్డే అని తెలుస్తుంది డ్రెస్ కొనిచ్చాడు. అర్థమవుతుందా? మా అక్క ఈ రోజు వరకు ఒక్క వాచ్ కొనిలా. ఆ అమ్మ ఎవరు? బంగారు తల్లి వాచ్ కొనిచ్చింది నాకు. బహుమతులు ఇస్తానే అది నిజం అనుకోవడం నీ పొరపాటు. అర్థమవుతుందా? బహుమతులు ఇచ్చేదానికి బట్టి కాదు, నువ్వే ఒక బహుమతిగా ఉండాలా. హల్లెలూయా. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. అర్థమవుతుందా? గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. అంటే దేవుడిచ్చే బహుమానం వెరీ ప్రీషియస్, చాలా గొప్పది. ఎంతోమంది బంగారు నగలు పెట్టచ్చు, ఇంకొకటి ఇవ్వచ్చు. ఏ రోజైనా అది పాడైపోవచ్చేమో. దేవుడిచ్చే బహుమానం, ఏ మనిషి ఇవ్వని బహుమానం, అదే గర్భఫలం. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నీవు బహుమతుల కోసం వెంపలాడకూడదు, వాడే నీకు బహుమతిగా ఉండాలా. అర్థమవుతుందా? వాడుంటే చాలు. పెళ్లినాటి ప్రమాణాలు మర్చిపోయావా? కలిమి ఎందును లేమి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడుటకై నా పెళ్లి భర్తగా నిన్ను స్వీకరించుతానని ప్రమాణం చేశావు కదా. కలిమిలో లేమిలో ఎప్పుడున్నావు?
అన్నీ ఉన్నప్పుడు ఉంటావు, ఏమీ లేనప్పుడు సీతాకోక చిలకలాగా ఎగిరిపోతావు. పెట్టాల్సిన సమయంలో పెట్టావు. పెడదాం అనుకున్నాను, అప్పుడే నువ్వు కొనేసరికి నేను పెట్టలేకపోయాను అంటావు. అర్థమవుతుందా? పెట్టేటప్పుడు ఎవరైనా పెడతారండి, పెట్టలేనప్పుడు కూడా తీసుకొచ్చి పెట్టేవాడు కావాలా? హల్లెలూయా. అయితే హెరోదియా అడిగిందంట బిడ్డను, కూతురును, ఏం కావాల కోరిక చెప్పుకో. హెరోదు చెప్పాడు కదా, ఏం కావాలి బర్త్డేకి చెప్పు, నన్ను సంతోషపరిచావు కదా డాన్స్ చేసి, వాట్ యు వాంట్ అని అడిగింది. చదవండి. గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని, నువ్వు ఏమడిగినా నేను ఇస్తానని చెప్పాడు. ప్రమాణపూర్వకంగా చెప్పాడు. ముందు మనకు కావాల్సిందంటే ఒట్టేయి ముందు ఒట్టేయి, నా మీద ఒట్టేయి. నేను ఒకటి అడుగుతా, అడక్క ముందే ఒట్టేయించుకుంటా. మనం ఏం చేస్తాం, ఈ నసది చెప్పదులేని వట్టేస్తాం, అంతే. సింపుల్ థింగ్. నెక్స్ట్. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినది. అంటే తల్లి ఆలోచన చెప్పింది. ఏమడిగితే బాగుంది, ఏమడగమంట. కూతుర్లను అడ్డం పెట్టుకొని సంపాదించే అమ్మగారు తయారయ్యారు. 2 సార్లు చెప్తున్నారు లైవ్లోనే, భయపడి కాదు, ఉన్నమాట చెప్పాలా. కొంతమంది తండ్రులు వాళ్ళ కూతుర్లను కుమారులను అడ్డం పెట్టుకొని బతుకుతూ ఉంటారు. కొంతమంది వాక్యం ఏమనిందో తెలుసా బైబిల్లో? మంచివాడు తన బిడ్డలను ఆస్తికర్తలుగా చేయును అనింది. తండ్రి తన బిడ్డలను ఆస్తికర్తలుగా చేయాలి, మంచి పనివారిగా సకదిద్దాలి, అంతేగాని వాళ్ళ మీద పడి ఏడ్చడం కాదు. అర్థమవుతుందా? ఇంకా చదవండి. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసమిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించుమని అడిగాను. ఏమడిగిందంటామా? 500 పదార్లు చదింపులు పెట్టమని అడగలా, కేజీ లడ్డు కావాలని అడగలా. సింపుల్గా బాప్తిసమిచ్చు యోహాను తల అడిగింది. ఏమడిగిందమ్మా? అసలు యోహాను తల అసలు యోహాను ఎవరో, యోహాను ఎలాంటి లక్షణాలు కలిగిన వాడో, యోహాను యొక్క శక్తి ఏంటో, యోహాను ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన గురించి ఏమి సరైన అవగాహన లేకుండానే ఏమడిగింది మా? యోహాను యొక్క తల కావాలి, దైవ సేవకుడి యొక్క తల కావాలని అడిగింది. కొంతమంది ఆకాశానికి నిచ్చెనేస్తూ ఉంటారు. వారుండేది భూమి మీద, వారేసేది ఆకాశం మీద నిచ్చెనలు. ఆకాశంలో కాదు, ముందు ప్రజెంట్ భూమి మీదికి రా, గాల్లో ఎగరమాకు. ఎంతకాలం విమానం గాల్లో ఎగిరినా కూడా ఏదో ఒకరోజు ఎక్కడో ఒక చోట భూమి మీదికి దిగాల్సిందే. ఎంత పెద్ద గొప్పవాడైనా, ఎంత డబ్బున్నవాడైనా, ఎంత ఉద్యోగస్తుడైనా, నీకెంత పేరున్నా, ఏదో ఒక రోజు నువ్వు 6 అడుగుల గోతిలో పడుకునేవాడివని జ్ఞాపకం చేసుకో. తల్లి హెరోదియా చెప్పిన మాటకు ఆ కుమార్తె ఏమడిగిందంటే యోహాను యొక్క తల అడిగింది. నువ్వు చెప్పే మాటలు బట్టి నీ కూతురు భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నడుచుకు. ఎప్పుడన్నా అడిగావా? నీ కొడుకు తీసుకొని వచ్చి 5,000 డబ్బులు ఇచ్చాడు. రే ఇట్రా, ఎక్కడికి రా 5,000 నీకు డబ్బులు? నీకెందుకు? నీకు 5,000 అడిగావు, ఇచ్చానంతే. ఎక్కడెక్కడ పాపిష్టి సొమ్ము తీసుకొని ఇస్తున్నావురా నువ్వు? ఎవడికి కావాలి నీ పాపిష్టి సొమ్ము? నువ్వు రాయి రప్ప కొట్టి సంపాదించింది 1000 అయినా ఇవ్వు, అది సంతోషమే. కానీ తెచ్చి ఊరికే ఇచ్చిపోతే ఎలాగా? నీ కుమార్తె డబ్బు తీసుకొని వచ్చి ఇచ్చింది, ఎంత కష్టపడి తీసుకొని వచ్చి ఇస్తా ఉంది. నీకేమైనా అర్థమవుతుందా? ఆమె గొడ్డు కష్టం చేస్తుంటే నువ్వేమో ఇక్కడ అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెడుతున్నావు. నీ తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తుంటే నీకు విపరీతమైనటువంటి దుర్బుద్ధితో శక్తికి మించి మీ నాన్నకు మీ తల్లికి సంపాదించిన సొమ్ము కంటే నువ్వు ఖర్చు పెట్టే సొమ్ము ఎక్కువైపోయింది. ఆనాడు హేరోదియా కుమార్తెలాగా ఈరోజు ఎంతోమంది కుమార్తెలు ఈ లోకంలో తయారవుతున్నారు, ఎంతోమంది కుమారులు తయారవుతున్నారు. ఏం అడుగుతున్నారో, ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. ఈరోజు మనిషికి ఏం కావాలో వానికి తెలియదు. లాస్ట్ ఒక మాట చెప్పేసి ముగిస్తున్నాను. ఒకరోజు ఒక భక్తుడు దేవుని బహుగా ప్రార్థన చేశాడంట. దేవా, నువ్వు నాకు కనిపించు నాయనా, నాకు చాలా అవసరతలు ఉన్నాయి, చాలా అక్రతలు ఉన్నాయి,
దయచేసి నా అవసరం, నా అక్రతలు తీర్చు ప్రభు అని చెప్పి దేవుడిని చాలా ఉపవాసం ప్రార్థన చేసి అడిగాడంట. దేవుడు ప్రత్యక్షమై కనబడి అడిగాడంట, బిడ్డ నీకేం కావాలో కోరుకొని, నాకు చాలా సమస్యలు ఉన్నాయి అన్నాడంట. సరే నీకేమేం కావాలో అవన్నీ నాకు రాసివ్వు, నేను ఇస్తాను చెప్పాడంట. అన్ని పేపర్లో కూర్చోబెట్టుకొని అన్నీ రాశాడంట. అన్నీ రాసి దేవునికి ఇచ్చాడంట. దేవుడు అన్నీ ఇచ్చాడంట. అన్నీ ఎందుకు ఏమిటి అని అడక్కోకుండా అన్ని దేవుడు అన్నీ ఇచ్చేసాడంట. అన్నీ తీసుకున్నాడు. కొంతకాలానికి కొన్ని ఉపయోగపడ్డాయి, కొంతకాలానికి అవి కొన్ని పక్కన పెట్టేశాడు. అయితే మరొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నట్టు, అలాగే అతని జీవితంలో జరిగింది నా జీవితంలో ఎందుకు జరగకూడదని మరొక వ్యక్తి అలాగే ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. దేవా, అతనికి దర్శనం ఇచ్చి అతని కోరికలు నెరవేర్చావు కదా, నాతో కూడా మాట్లాడు ప్రభు అని చెప్పి బహుగా ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఆయన నీకేం కావాలో చెప్పు అని అతన్ని కూడా అడిగాడంట. నీకేమేం కావాలో అన్నీ ఒక పేపర్లో రాసి తీసుకొని రాపని చెప్పి పంపించాడంట. అతను కూడా వెళ్ళి ఆ పేపర్లన్నీ రాసి పేపర్ మడిచి తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చాడంట. దేవా, ఈ కోరికలని నెరవేర్చు ప్రభు అని. సరే అని దేవుడు ఆ పేపర్ ఓపెన్ చేస్తే అందులో ఒక్క అక్షరం కూడా రాయలేదంట. అందులో ఒక అక్షరం కూడా రాయలేదు. రాయకుంటే దేవుడు అడిగాడు, ఎందుకునైనా ఒక్కటి కూడా రాయలేదు, ఏం లేవా నీ కోరికలు అన్నట్టు. ప్రభువా, నాకు ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు తెలియదు. నా జీవితంలో మంచి ఎప్పుడవుతుందో చెడవుతుందో నాకు తెలియదు. ఆనాడు ఏదేనో తోటలో ఆదాము వలె తప్పిపోయారు. నేను ఎంత మాత్రను నీకు ఏది ఇష్టమో, నాకు ఏది సరిపోతుందో, నీకు ఏది ఇష్టమో నాకు ఏది సరిపోతుందో అవన్నీ నువ్వు నాకు దయచే ప్రభు అని ఆ దేవునికి వట్టి పేపర్ ఇచ్చాడట. ఆ వట్టి పేపర్ ఏదో కాదు, నీ హృదయమే, నీ జీవితమే. నీ జీవితము, నీ హృదయము దేవునికి సమర్పిస్తే దేవుడు దీనికంటే శ్రేష్టమైనది ఇస్తాడు. ఫస్ట్ నువ్వు దేవునికి సమర్పణ కలిగినటువంటి వాడిగా ఉండు. ఒకటి కాకపోతే మరొకటి, మరొకటి కాకపోతే మరొకటిని ఇలా అడుగులు మార్చుకుంటూ, పడవలు మార్చుకుంటూ వెళ్ళిపోయేదని కాదు ఇది. ఈరోజు మన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి వట్టి పేపర్ కనుక ఇవ్వగలిగితే దేవుడు అందులో నీకు ఏమి సరిపోతాయో అవన్నీ రాసి నీకు ఇస్తాడు. మొదటిగా మనం తెలుసుకున్నాం దెలీలా గురించి. దెలీలా తన భర్తను మోసం చేసి తన ప్రాణాన్ని కావాలని కోరుకున్నది. రెండవది ఎవరమ్మా? అతల్యాను గురించి మనం తెలుసుకున్నాం. అతల్య తన బిడ్డలను చెడ్డ పెంపకంలో పెంచి తన బిడ్డలను నాశనమైనటువంటి స్థితిలోకి తీసుకుపోయింది ఆ తల్లి. మూడవదిగా మనం చూస్తే యెజబేలు కనబడుతుంది. యెజబేలు భర్త కోసం ఎలాంటి నీచమైన పని చేయడానికి కూడా వెనుకాడలేదు. యెజబేలుకు చాలా ఉన్నాయి, నేను జస్ట్ పై మాటలు మాత్రమే చెప్తున్నాను. నాలుగవదిగా మనం చూస్తే హెరోదియా కుమార్తె. ఆమె ఏమడుగుతుందో తెలియకోకుండానే ఆ కుమార్తెను పెంచుతుంది. నలుగురు విషయాలు మీకు చెప్పాను. ఈ నలుగురు కూడా ఏం అడుగుతున్నారో ఏం చేస్తున్నారో ఆ తల్లికి తెలియనే. అందుకే అడిగాను ఈరోజు వాక్యాంశం, ఓ తల్లి చెప్పు, ఓ తల్లి నీకు ఇది తగునా? ఇది నీకు తగునా? యెజబేలుకి ఇది తగునా? అతల్యాకి ఇది తగునా? హెరోదియా కుమార్తెకి ఇది తగునా? దెలీలాకి ఇది తగునా? ఈరోజు నీకు ఇది తగునా? నువ్వు చేసే ప్రతి పని నీకు తగిందా కాదా అని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇట్ ఈస్ సూటబుల్ ఆర్ నాట్? ఆ ప్రశ్న మాత్రమే నీ హృదయంలో వేసుకో. సూటబుల్ అయితే ఎలా సూటబుల్ వివరించు, సూటబుల్ కాకపోతే ఎలా సూటబుల్ కాదో దాని గురించి ఆలోచన చేయి. మనం చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అయితే అది ఎప్పుడు మనల్ని ఆశీర్వదకరమైన స్థితిలోకి తీసుకెళ్ళదు. ఓ తల్లి, ఇది నీకు తగునా అని జ్ఞాపకం చేసుకొని మరలా తిరిగి రాత్రికాల సమయంలో ఆ తల్లికి ఏది సరైనదో ఇలా నలుగురు విషయాలు చెప్పాను. రాత్రి మరో మంచి నలుగురు గురించి మాట్లాడుకుందాం. దేవుడి కొద్ది వాక్యాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210.